హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఏంటి ఫేస్ చూపించకుండా షాడోస్ చూపిస్తున్నారు. పొద్దున్నే నాకు ఈ గోల ఏంటి అనుకుంటున్నారా? అలా ఏం కాదులేండి. అంటే మేమైతే 11కి స్టార్ట్ అయిపోయామన్నమాట, నేను మన స్వామి. సో 11కి కాబట్టి కొంచెం ఎండ అయితే ఉంటుంది కాబట్టి నాకు అలా ఎందుకో సైడ్కి చూడంగానే రోడ్డు మీద మన షాడో అయితే కనిపిస్తుంది. సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకే వీడియో అయితే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన స్వామి అయితే మాలలోనే ఇంకా ఉన్నారు కాబట్టి మేమిద్దరం అయితే ఒక చోటకైతే స్టార్ట్ అయిపోయాము. అది మీకు చెప్పటం కన్నా చూపిస్తేనే బెటర్, ఎందుకంటే నేను చెప్పాను అనుకో ఎన్నిసార్లు వెళ్తావమ్మా అని మీరు అనుకోవచ్చు. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది వెదర్. ఇంకా మనం టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. నాకు టోల్ గేట్కి వస్తే అదేంటో అండి, ఒక కొత్తగా అసలు నేను ఎప్పుడు చూడని ప్లేస్కి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, చాలా పెద్ద రోడ్డు ఉంటుంది కాబట్టి నాకు ఎందుకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక ఈ కొండలు ఇవన్నీ చూస్తే మీకు తెలిసి అంటే ఐడియా మేబీ రావచ్చు, రాకపోయినా పర్లేదు. నేను కొంచెం ఒక 2 minutes 3 minutes ఆఫ్టర్ నేనైతే చెప్పేస్తాను మీకు నేను ఎక్కడికి వెళ్తున్నానండి. ఇక్కడికైతే చూడండి, అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మేము వెళ్ళేటప్పుడు అయితే నాకు కనిపించినాయి అనమాట. సో ఆ ఫ్లవర్స్ నేమ్స్ అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కనుక కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే ఉండేవి, ఇప్పుడైతే అంతగా లేవు. ఇది చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వచ్చానో. అవునండి, మళ్ళీ విజయవాడ అయితే వచ్చానమాట. ఇంకా మళ్ళీ ఈ షాడోస్ తీసుకుంటా అంటే మనకు ఒక పిచ్చి ఉంటుంది కదా, అది నచ్చితే ఇంక అదే చేయబుద్ధి అయింది. నేను కూడా అలాగే ఆ పిచ్చితో అయితే ఇంకా అలా కంటిన్యూ చేశాను అనమాట. ఇంకా అలా వీడియో తీసుకుంటా అయితే వెళ్ళిపోయాము. మనం విజయవాడ గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడి, దానిపైన అయితే ఫ్లైఓవర్ కట్టారు కదా. ఇంకెందుకో అండి ఇంకా అలా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా ఫ్లైఓవర్ చుట్టూ అయితే కాసేపు తిరిగాము. అలా తిరిగి అయితే ఇంకా బైక్ అయితే పార్క్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి స్నానాలు అయితే చేశారు ఇక్కడ స్వామిలు అని ఎందుకు అంటున్నానంటే మన స్వామి వాళ్ళ ఫ్రెండ్ అండి, ఒక అన్నయ్య ఉంటారనమాట. ఆ అన్నయ్య అయితే భవానీ మాల వేసుకున్నారు. ఈరోజు ఆయనది ఇరుముడు అనమాట. సో అందుకని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇరుముడి చేయాలంటే ఫస్ట్ స్నానం చేస్తారు కదా, ఇంకా అందుకని చెప్పి అక్కడైతే స్నానం అయితే చేసేసారనమాట. తర్వాత అయితే ఇంకా చిన్నగా అయితే స్టార్ట్ అయ్యాము. కొత్తగా ఇంకా బైక్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇలా దారి అయితే ఒకటి క్రియేట్ చేశారండి అక్కడ. ఎందుకంటే ప్రజెంట్ మన స్వామిలు భవానీ మాలేసుకున్న వాళ్ళందరూ ఇరుముడికి అయితే వెళ్తారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా ఇంకా అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోవడానికి ఇలా స్ట్రైట్గా అయితే ఇంకా వేశారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి వాటర్ కూడా వీళ్ళే సప్లై చేస్తున్నారనమాట ఫ్రీగా. ఇక్కడ చూసారు కదా, భవానీ మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. లోపల కూడా చాలా సెటప్ మొత్తం మార్చేశారనమాట. ఇంకా కంటిన్యూగా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ఈజీ టు వే లాగా మనకైతే చాలా స్ట్రైట్గా అయితే పెట్టేశారు. ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలండి, ఫోన్లు ఎలో చేశారు, మాకు అసలు ఒక్క చోట కూడా చెక్ అయితే చేయలేదు. సో మనకు కొంచెం మాత్రం ఉంటుంది కదా, సరే ఫోన్లు వీళ్ళు వదిలేశారుగా అన్న టైప్లో లోపల గుడిలో అయితే వీడియో తీసుకున్నాను. అది తీసుకోవటం పక్కన పెడితే అక్కడ పోలీస్ ఆయన అయితే మన ఫోన్ అయితే లాగేసుకున్నాడు. ఇంకా ఆయనకి ఎలా కొట్టా, ఇంకెప్పుడు తిను అది ఇది అని చెప్పుకొని అయితే మనమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అంతే అండి, మళ్ళీ ఇంక నది వాటర్ చూసుకుంటా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఏం చేస్తాంలేండి, మీకోసం వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ అలా అయిపోయింది. అలాంటప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళు తీసుకుని ఉంటే మనం తీసుకోం కదా వీడియోస్. అండ్ ప్రసాదం అయితే తీసేసుకున్నాం.